విశాఖ సుందర సాగర్ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణం వడా పార్క్. ప్రకృతి వనంలో అడుగుపెడుతూ ఉన్నట్లుగా ఉండే ఈ ఉద్యానవనంలో సముద్రాల దృశ్యాలు చూసుకుంటూ సంగీతంతో కూడిన బోటింగ్ చేయవచ్చు. విశాఖలో ఈ సమ్మర్కి టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఈ బోటింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. నా పేరు అప్పలరాజు అండి. నేను వడా పార్క్లో బోటింగ్ దగ్గర ఉంటాను. ఈ సమ్మర్ అవ్వగానే ఈవినింగ్ టైము చాలా జనాలు ఎక్కువ వడా పార్క్లో ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే బోటింగే. ఎక్కువ ఈవినింగ్ టైంలో బోటింగ్కి వచ్చి వాళ్ళు ఎంజాయ్మెంట్ అది చేస్తూ ఉంటారు. ఫిషింగ్ కూడా ఉంది. దాన్ని ఈవినింగ్ టైం వచ్చి బిస్కెట్స్ అన్ని ఏరియాలో వేరే దగ్గర ఉండే ఫిష్ అయితే ఫిష్ ఫుడ్ వేరే ఉంటుంది. ఈ ఫిషెస్ అయితే బిస్కెట్స్ మాత్రమే తింటాయి. ఈ బోటింగ్ అనేది చిన్నపిల్లలు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చని నిర్వాహకులు అంటున్నారు. ఖాళీ సమయంలో కాస్త ఎక్కువగా ఇస్తామని అంటున్నారు. రైడింగ్ నార్మల్ టైం అయితే 15 minutes, ఖాళీగా ఉన్న టైం అయితే కస్టమర్ ఆప్షన్. ఓ ఫ్యామిలీకి 200, ఈచ్ పర్సన్ 50 rupees. మార్నింగ్ 9 to night 8:30. మామూలుగా అంటే సమ్మర్ అంటే ఈవినింగ్ టైం ఫుల్ రష్గా ఉంటుంది.